జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ విచారణ కమిటీ రైల్వే కోడూరుకు చేరుకుంది. ఇవాళ రేపు రైల్వే కోడూరులో పర్యటించనుంది. అరవ శ్రీధర్పై ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించింది బాధితురాలు. అసెంబ్లీలో వీడియో కాల్ మాట్లాడిన వీడియో బయటపెట్టింది మహిళ. ఇప్పటికే అరవ శ్రీధర్ ఎపిసోడ్పై అంతర్గత విచారణ జరుపుతోంది కమిటీ. 8 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అరవ శ్రీధర్ త్రిసభ్య కమిటీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. బాధితురాలు విడుదల చేస్తున్న వీడియోలు, వాటి వివరాలను సేకరిస్తోంది. ఈ ఘటనలో బాధితురాలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు మరికొంతమందిని కలవనుంది కమిటీ. వాస్తవ పరిస్థితులను విచారించి నివేదిక సిద్ధం చేయనుంది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్లో అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. విచారణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఉత్కంఠ నెలకొంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ విచారణ కమిటీ రైల్వే కోడూరుకు చేరుకుంది. ఇవాళ రేపు రైల్వే కోడూరులో పర్యటించనుంది. అరవ శ్రీధర్పై ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించింది బాధితురాలు. అసెంబ్లీలో వీడియో కాల్ మాట్లాడిన వీడియో బయటపెట్టింది. ఇప్పటికే అరవ శ్రీధర్ ఎపిసోడ్పై అంతర్గత విచారణ జరుపుతోంది కమిటీ. 8 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అరవ శ్రీధర్ త్రిసభ్య కమిటీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. బాధితురాలు విడుదల చేస్తున్న వీడియోలు, వాటి వివరాలను సేకరిస్తోంది. ఈ ఘటనలో బాధితురాలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు మరికొంతమందిని కలవనుంది కమిటీ. వాస్తవ పరిస్థితులను విచారించి నివేదిక సిద్ధం చేయనుంది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న జరిగిన జనసేన జనరల్ బాడీ మీటింగ్లో అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. విచారణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది.